10 రోజులు నాన్ స్టాప్ గా ట్రావెల్ చేస్తూ కొన్ని చీట్ మీల్స్ చేస్తూ 3 కేజీలు అయితే డ్రాప్ అయ్యానని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పా. కేవలం 2 రోజుల్లో హెల్దీ మీల్స్ తింటూ వర్కౌట్ చేస్తూ బాడీకి మంచి రికవరీ ఇవ్వగానే నా వెయిట్ అయితే మళ్ళీ తిరిగి వచ్చేసింది. దానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో చెప్తా. నా ఈ లీన్ బల్కింగ్ లో ఇది నా 12వ వారం. ఒకేసారి 3 కేజీలు వెయిట్ లాస్ అవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది 3 విషయాలండి. గ్లైకోజన్ డెప్లేషన్, మజిల్ ఇన్ఫ్లమేషన్ అనేది తక్కువైపోవడం, కడుపులోకి తగినంత ఫుడ్ పంపించకపోవడం, నా ఒంటిలో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గడం. నేను తినే కార్బోహైడ్రేట్స్ లో 1 గ్రాము గ్లైకోజన్ అంటే 3 గ్రామ్స్ నీటిని నిల్వ ఉంచుకుంటుంది అనమాట. ఈ గ్లైకోజన్ తగ్గిపోతున్నప్పుడే నీటి బరువు కూడా తగ్గిపోతుంది. ఇంకోటి ఏంట్రా అంటే వర్కౌట్ కూడా చేయట్లేదు. మన మజిల్స్ లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది రీటైన్ చేయలేక వాటర్ వెయిట్ అనేది డ్రాప్ అవుతుంది. మరీ ముఖ్యంగా నిద్రపోవాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీ అందరికి, నిద్రపోవాలి, రికవరీ ఇవ్వాలని. రికవరీ ఇవ్వకపోతే బాడీలో మార్పులు చేర్పులు అయితే వస్తాయి. సో ఇవన్నీ రెక్టిఫై చేసుకున్నాగానే నాకు ఈ వీక్ 3 కేజీలు ఎంతైతే లాస్ అయ్యానో మళ్ళీ తిరిగి వెయిట్ అయితే గెయిన్ చేశాను.